భగవంతా ఈ దిక్కుమాలిన పర్ఫార్మెన్స్ల గురించి చెప్పొద్దు అని గట్టిగా అనుకుంటా. కానీ కొందరి లలిత కళలు చూసినాక నాకు ఇక చెప్పుడు తప్పుతలేదోల్లా. మీరేమన్నా అనుకోండి. అరే ఏ పని చేసినా ఒక అందము సందము అద్దు పద్దు ఉండాలనా అద్దా? హద్దు దాటితే ఏమైతుంది? అసలుకే ఎసరస్తుంది. అగో గట్లనే అయింది గా ఉప్పల్ల. ఏమైందో చూడుదిగా మీరే. అనుమానం లేదు, ఇక చాలా మందికి పిచ్చి ముదిరింది. ఎర్రగడ్డ దావకానకు పట్టకపోయినా తగ్గనే తగ్గది. ఇది ఉత్తపచ్చి పిచ్చి కూడా కాదు, మరి రీళ్ల పిచ్చి, పర్ఫార్మెన్స్ల పిచ్చి. ఈ దిక్కుమాలిన పిచ్చితోని అంత పిసపిసేషన్ చేస్తాన్రు. ఈ ఫేమస్ అయ్యేందుకు ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా వీడియోలు చేసుకుంటున్నారు కదా. వల్ల మీకు కూడా అప్పుడప్పుడు చెప్తానే ఉన్నా. ఇప్పుడు ఈ పోరలు అయితే డైరెక్ట్గా పోలీస్ టౌన్ కానే దుఃఖం పెట్టిరులో. అది కూడా మన హైదరాబాద్ ఉప్పల పోలీస్ స్టేషన్ టౌన్ ముంగట్నట. అవసరమా అనొల్లా కథకున వాడేతూ ఈసుంటోళ్ళను ఏం చేయాలొల్లా? అరే ఫేమస్ కావడానికి ఎట్లా పడితే అట్లా చేసుడేంది, ఏది పడితే అది చేసుడేంది? పోలీస్ స్టేషన్ పోతాను కంప్లైంట్ సెంటు బాటల మీద టీవీలో పడుతున్న పోర్లందరూ గుంపు కుడతారు. నేను కూడా ఒక్కరు గుంపు కుడతలేను. అసలు పోలీస్ టౌన్ అంటే లెక్క లేకుండానే అవుతున్నది. గింత ధైర్యం ఏంది కావచ్చు? ఏందో ఏమో పోన్రి. వీళ్ళు పోలీస్ టౌన్ ముంగట వేసిర్రు కదా. కొందరైతే కొండల మీద, గుట్టల మీద, ఫ్లైఓవర్ల మీద, చెట్టు కొమ్మల మీద ఇసాంటి వేసి పానాల మీదకి తెచ్చుకుంటారు. వాళ్ళకేంది కాలు రెక్కలు ఇరుగుతాయి. దావకాన్లో డబల్ రొట్టెలు తినుకుంటా మంచిగా వంటారు. అవస్థ అంతా అమ్మ నాయనకేనాయే.